సార్ సుధీర్ రెడ్డి గారు గతంలో ఈ మూసీ 2 నిమిషాలు ఖతం చేస్తా సార్ అని చెప్పి మంచి సూచన సలహాలు ఇస్తాడని చెప్పేసి మరొకసారి అవకాశం ఇస్తాడు సార్. 2 నిమిషాలు సార్, ఎక్కువ తీసుకోండి సార్. సార్ నేను 3 స్థాయిలు చెప్పిన సార్. మొదటి స్థాయిలో మూసీ నదిలోకి ప్రవహిస్తున్న డ్రైనేజ్ వాటర్ని అంతా కూడా ట్రీట్మెంట్ చేసి శుభ్రమైన వాటర్ని మూసీ నదిలోకి వదలాలి సార్. రెండవ స్థాయిలో మూసీలో పేరుకుపోయిన ఒండ్రు మట్టి ఒక 50-60 సంవత్సరాల నుంచి ఇండస్ట్రియల్ సెడిమెంట్స్ అంతా కూడా కాలుష్య కారకాలు అంతా కూడా పేరుకపోయినాయి. వాటిని అన్నింటినీ కూడా తీసి మరి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నామ్స్ ప్రకారం సైడ్కి వేసేసి 2 సైడ్ల రోడ్డు డెవలప్ చేసి నీరు నిరంతరం ప్రవహించే విధంగా చేయాలన్నది స్థాయిలు సార్. మరి గౌరవ సభ్యుడు ఈరోజు 30 కోట్లు అని చెప్తున్నాడు సార్. 30 కోట్లు కాదు సార్, 6 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాము. అది మీ ద్వారా వారి దృష్టికి తీసుకొస్తున్నాం. మూడోసారి కొండపోచమ్మ సాగర్ నుంచి కాళేశ్వరం నది జలాల్ని మూసీ నదికి తీసుకొచ్చి ఈ మూసీ హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ తీసుకొచ్చి దాదాపు 15 చెక్ డ్యాములు కట్టి నిరంతరం ఆ చెక్ డ్యాములలో నీళ్లు నిల్వ ఉండే విధంగా, తద్వారా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో భూగర్భ మట్టాలు పడిపోకుండా తగు చర్యలు తీసుకున్నాము. అలాగే హైదరాబాద్ యొక్క ట్రాఫిక్ని డీకంజెషన్ చేద్దామన్న ఉద్దేశంతో ఇరువైపులా ఈస్ట్ వెస్ట్ కారిడార్ని తయారు చేసి మరి నాగోల్ నుంచి గండిపేట వరకు రోడ్ లింకేజ్ కూడా ప్లానింగ్ చేసినాం సార్. మధ్యలో 15 బ్రిడ్జ్లు మనము డిజైన్ చేసినాం సార్. ఈ 15 బ్రిడ్జ్లు కూడా సార్ శాంక్షన్ చేసినాము. దాదాపు 500 కోట్ల రూపాయలు దానికి కేటాయించినాము. మొదటి బ్రిడ్జు మీరు పీర్జాదిగూడ నుంచి నాగోల్ వరకు కూడా మీకు పత్తులగూడ వరకు కూడా శంకుస్థాపన చేసాం. అది ప్రోగ్రెస్లో ఉంది సార్. ఇప్పుడు పని జరుగుతూ ఉంది. కాకపోతే ఈ ప్రభుత్వం వచ్చినాక మేము చేసిన పనులకన్నిటి కూడా లాస్ట్ ప్రయారిటీ ఇచ్చి దాన్ని నత్తనడక నడిపిస్తుంది సార్. అసలు పూర్తి కావద్దన్న ఉద్దేశంతో నత్తనడక నడిపిస్తుంది సార్. మూసీ నది అభివృద్ధి చేయాలంటే ఈ 3 స్టెప్స్ తీసుకోవాలి సార్. ఏదో విధంగా ఇండ్లకు రెడ్ మార్కులు చేసి మేము మార్కింగ్ చేసేసి నేను పేగులు మెడలు వేసుకుంటా, లాగులలో తొండలు వదిలిపెడతా, మేము వంగబెట్టి గుద్దుతా, పండబెట్టి తొక్కుతా. కాలేరు వెంకటేష్ గారు ఆనరబుల్ మినిస్టర్ గారు షార్ట్ డిస్కషన్ పెడతాము అని అంటున్నారు సార్. ఆ రోజు మూసీకి సంబంధించిన ఎమ్మెల్యేస్, సిటీ ఎమ్మెల్యేస్ అందరం మాట్లాడతాం సార్. అది చాలా సీరియస్ డిస్కషన్. శ్రీధర్ బాబన్న మీరు ఒకవేళ షార్ట్ డిస్కషన్ పెడతా అని ప్రామిస్ చేస్తే మేము నెక్స్ట్ టైం అప్పుడే పార్టిసిపేట్. ఇట్ ఈస్ డీటెయిల్ డిస్కషన్ ఈజ్ రిక్వైర్డ్. బండారు లక్ష్మారెడ్డి గారు ఇక్కడ ఉందండి మినిస్టర్ గారు.